हाय गाइस वेलकम बैक टू मై యూట్యూబ్ ఛానల్ అక్షయ వ్లాగ్స్। ఇదైతే శివరాత్రి ముందు రోజు మేము శివరాత్రి రోజు కావాల్సిన సామాన్లన్నీ తీసుకోవడానికి అయితే మార్కెట్ కి అయితే వచ్చినాము। ఫస్ట్ అయితే కూరగాయల మార్కెట్ కి అయితే వచ్చినాము। మా బెల్లంపల్లిలో కొత్తగా కూరగాయల మార్కెట్ అయితే ఓపెన్ చేసిండ్రు। ఇదైతే మస్తు పెద్దగా ఉన్నది, అంత ముందు నార్మల్ గా ఉండే గానీ ఇప్పుడైతే మస్తు పెద్దగా కట్టారు। మళ్ళీ ఎప్పటికప్పుడు నీట్ గానే అయితే ఉంచుతారు। ఇక్కడికి అయితే వచ్చినాము మాకు కావాల్సిన కూరగాయలు తీసుకోవడానికి అయితే। మేము నైట్ వెళ్ళినాం కాబట్టి మాకైతే కావాల్సిన కూరగాయలు కొన్ని దొరకలేదు। ఇక కూరగాయల మార్కెట్ అయితే ఫుల్ పెద్దగా ఉన్నది, ఎంత దూరమైనా తిరగచ్చు। ఇక కూరగాయల మార్కెట్ చుట్టూరు ఒక రౌండ్ వేసినాము। ఇక తిరగంగానైతే మాకు కావాల్సిన కూరగాయలు అయితే దొరికినాయి। మస్తు పెద్దగా ఉంటది ఈ కూరగాయల మార్కెట్। మీకు ఎంత మందికి మార్కెట్ తెలుసో కింద కామెంట్ అయితే వేయండి। మాకు కావాల్సిన సామాన్లు తీసుకొని అయితే మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం। మార్కెట్ లోనైతే ఫుల్ మంది ఉన్నారు, ఏమన్నా ఫెస్టివల్స్ అయితే ఫుల్ పని ఉంటది కదా చేయడానికి। శివరాత్రి రోజు పొద్దుగానే పని చేసుకొని అయితే మేము పోతున్నాము। ఎటు పోతున్నామో మీకు ఇంకా చెప్పలేదు కదా, మేమైతే యాలాల గట్టుమల్లన్న జాతరకైతే పోతున్నాము। మీకు ఎంతమందికి యాలాల గట్టుమల్లన్న జాతర తెలుసో కింద కామెంట్ చేయండి। తెల్లారంగా 6కి అయితే మేము గోదావరిఖానికి వచ్చినాము గంగ స్నానం చేయడానికి। ఇంత పొద్దుగానే ఫుల్ మంది వచ్చిండ్రు స్నానాలు చేయడానికి। ఇక్కడైతే పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను। ఇక్కడ బార్గెట్స్ లాంటివి కనబడుతుంది కదా, అదే మన సమ్మక్క జాతర అది। మేము పోయినసారి సమ్మక్క జాతరకి అయితే వచ్చినాము, ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లోనైతే ఇస్తా, ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి। ఇప్పుడే పార్కింగ్ అయితే నిండిపోయింది, ఇంకా తెల్లారేసరికి అయితే ఎంత మంది వస్తారో। శివరాత్రి రోజు చాలా మంది గంగ స్నానం చేయడానికి అయితే వస్తారు కదా, వాళ్ళ కోసం ఇక్కడైతే ఫెసిలిటీస్ మంచిగా చేసిండ్రు। ఈ ముంగట ఆటోలో పోయేటోళ్ళు అయితే ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు, ఫుల్ సామాన్ అయితే వేసుకొని వస్తాను చూడండి ఆటోలను అయితే। నేనైతే అనుకోలేదు గింత పొద్దుగానే గింత మంది వస్తారా, ఖాళీగా ఉంటది కావచ్చు గంగ కాడ అని అయితే అనుకున్నా, కానీ ఇక్కడైతే పార్కింగ్ నిండిపోయింది। ఇప్పుడే గంగ కాడ ఎంత మంది ఉన్నారో పోయి అయితే చూద్దాం మనము। గంగతానం చేయడానికి గోదావరిఖాన్ గంగ కాడికి వచ్చినాము, గింత మంది ఉన్నారు అని అనుకోలేదు, బొచ్చడు మంది వచ్చారు। జాతర జరుగుతుంది కదా గంగ కాడ, ఇంకా ఫుల్ మంది వచ్చారు, చూపిస్తారు మీకు కూడా। ఈ షాపులు పెట్టేటోళ్ళు అయితే ఎంత పొద్దుగాలు లేచి వచ్చిండ్రో ఇక్కడ షాపులు ఓపెన్ చేయడానికి। ఆటోల నిండా లోడ్లు నింపుకొని అయితే వస్తాండ్రు, ఇక్కడైతే ఫుల్ జనాలు వచ్చిర్రు ఇంత పొద్దుగాలనే। ఇంకా 10-11కి అయితే బొచ్చడి మంది ఉంటారు కావచ్చు। గంగ స్నానం చేసినాక మంచిగా ఈ నుంచే పండ్లు కొనుక్కొని పోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం పండ్లే అమ్ముతాండ్రు। ముంగట మీకు కనబడుతుంది కదా, దీన్ని అయితే శావ అంటారు, శివునికి అయితే శావ తీస్తారంట। దీని కింద నుంచి ఈగి పోతానైతే మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతారు। ఇట్లాంటివి అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ। గంగల్ని అయితే నీళ్ళే లేవు, ఈసారి అయితే వదిలిపెట్టలేదంట నీళ్లు। గంగ లోపలికి అయితే నడుచుడు అయితే బాగానే ఉన్నది, అక్కడెక్కడనో మధ్యలో ఉన్నాయి నీళ్లు, అవి కూడా కొన్నే ఉన్నాయంట। దగ్గర 1/2 కిలోమీటర్ నడవాలి, ఘోరంగా దూరం ఉన్నది। ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కావచ్చు నచ్చింది కానీ ఘోరంగా దూరం ఉన్నాయి నీళ్ళు। యాలాల కాడ కూడా కిందనైతే గంగ ఉంటది, అక్కడ స్నానాలు చేసి బోనం కుండలనైతే నీళ్లు పట్టుకొని అయితే పోతారు। అక్కడికి బాగా దూరం నడుచుడు ఉన్నదని మేమైతే గోదావరిఖాన్ గంగ కాడికి అయితే వచ్చినాము। అక్కడికి వచ్చి చూస్తే ఈడ కూడా నీళ్లు లేవు, సగం దూరం దాకా నడుచుకుంటూనే పోయినాం మేమైతే। ఇక ఫైనల్ గానైతే నీళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము। ఇక్కడ నీళ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఈ మునగం ఈ నీళ్ళల్లో కూర్చొనే స్నానాలు చేసినాం మేమైతే। ఇంత పొద్దుగాలనే చాలా మంది అయితే వచ్చిండ్రు, ఇందులో సగం మంది అయితే యాలాలకు పోయే వాళ్ళే ఉన్నారు। ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది, చుట్టుపక్కలనైతే ఫుల్ పొగ మంచి అవుతున్నది, ఇంకా చాలా మంది అయితే వస్తారు గంగ స్నానం చేయడానికి। గంగ స్నానం చేసి బయటకు వచ్చినామో లేదో ఘోరంగా చలిపెట్టుడు, శివరాత్రికి చలి శివ అనుకుంటా పోతుంది అంటారు కదా, కానీ ఈ రోజు అయితే ఫుల్ చలిపెట్టుడు। ఇటు వచ్చినామో లేదో పార్కింగ్ మొత్తం నిండిపోయింది, ఇటు సైడ్ మొత్తం బైకులు, అటు సైడ్ మొత్తం ఆటోలు అయితే నిండిపోయినాయి। ఒక అరగంటలనే గిన్ని బండ్లు వచ్చినాయంటే 11-12కే అయితే ఎన్ని బండ్లు వస్తాయో ఎంత జనాలు వస్తారో, ఇప్పుడే ఇంతగానం నిండిపోయింది పార్కింగ్ అయితే। జాతరకు వెళ్లే దారిలో మీకైతే జాతర ఎక్కడ ఉందో కూడా చెప్తా। మంచిర్యాల డిస్టిక్ జైపూర్ మండలంలో యాలాల అనే ఒక విలేజ్ లోనైతే ఈ యాలాల జాతరనైతే జరుగుతుంది। ఈ జాతరనైతే ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఒక్కొక్కరు ప్రతి సంవత్సరం వస్తారు, కొంతమంది అయితే 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు। మేమైతే 3 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ జాతరకి అయితే వస్తాము, మస్తు ఉంటది ఈ జాతరనైతే। లాస్ట్ టైం మేము వచ్చినప్పటి వీడియోనైతే ఎండ్ స్క్రీన్ లో ఉన్న డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తా, ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి। ఈసారి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే చాలానే వచ్చినాయి, ఒక 20-25 బస్సెస్ దాకానైతే వచ్చినాయి। ఇన్ని బస్సెస్ ఇక్కడికి రావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తాను।
ఈ జాతర జరిగిన ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికి రావడానికి స్పెషల్ బస్సెస్ అయితే ఆర్టీసీ వాళ్ళు అయితే ఇస్తారు. మంచిర్యాల నుంచి అయితే బస్సు అయితే వస్తుంది. ఒక 10 నిమిషాలకు ఒక బస్సు వస్తుంది కావచ్చు. ఫుల్ బస్సులు అయితే పెట్టిర్రు ఈసారి. ఇక్కడైతే బస్సెస్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చిండ్రు. ఒక్కొక్క వెహికల్ కి ఒక్కొక్క సైడ్ అయితే మనకు పార్కింగ్ అయితే ఉంటది. ఇక్కడ కూడా మనకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటది. కార్కి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా పెద్ద వెహికల్స్ కి అయితే ఎక్కువ తీసుకుంటారు కావచ్చు. ఇక్కడ నుంచి అయితే పార్కింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళేదాకా మనకు పార్కింగ్స్ అయితే ఉంటాయి. మనం గుట్ట మీద దాకానైతే నడుచుకుంటూనే పోవాలి. అక్కడ దాకానైతే వెహికల్స్ అయితే అలో చేయరు. ఓన్లీ విఐపి వెహికల్స్, స్పెషల్ వెహికల్స్ అయితేనే అలో చేస్తారు. మన వెహికల్స్ అయితే ఇక్కడ వరకే అలో చేస్తారు. ఇక్కడ పార్కింగ్ లోనైతే మనం వెహికల్స్ పెట్టుకొని గుట్ట మీదకి అయితే నడుచుకుంటూ పోవాలి. అక్కడ కూడా మస్తు ఉంటది వ్యూ. మొత్తం కచ్చా రోడే ఉంటది. నడుచుకుంటానైతే ఎక్కాలి. ఫుల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. ఇట్లా ఆటోలు, ఇలాంటి ట్యాక్సీలైతే సామాన్ నింపుకొని నిండా జనాలు అయితే వస్తారు. అలా చూస్తేనైతే మంచిగా అనిపిస్తుంది. పెద్ద ఫ్యామిలీ తోటి అయితే వస్తే ఈ జాతరనైతే మస్తు ఉంటది. ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ ఈ జాతరలనైతే. జాతరలకు వచ్చినప్పుడు పార్కింగ్ ఎత్తుక్కునుడే పెద్ద టాస్క్. ఒక పట్టాన దొరకది పార్కింగ్. ఇప్పుడే ఫుల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. మనకు పార్కింగ్ దొరుకుతుందో దొరకదో చూద్దాము. ఇక్కడ వెహికల్ అయితే పార్క్ చేసుకొని మేమైతే గుట్ట మీదకైతే స్టార్ట్ అవుతాం. పాతకాలంలోనైతే ఈ కుండలు కొనుక్కొని గంగ స్నానం చేసి అందులో గంగ నీళ్లు నింపుకొని ఆ కుండలు నెత్తి మీద పెట్టుకొని గుట్ట మీదకి ఎక్కుకుంటూ పోయేటోళ్ళంట. ఇప్పుడైతే అందరూ వాటర్ క్యాన్లలోనైతే నింపుకుంటారు. కొంతమంది కుండలలో పట్టుకుపోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఇటు సైడ్ పోతే మనం గంగ కాడికి పోతాము. మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం అనుకోని సీదా గుట్ట కాడికి అయితే పోతాము. 2 కమాన్లు అయితే ఉంటాయి మనకైతే. మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే మనం గుట్ట మీదకి అయితే పోతాం. రైట్ సైడ్ వెళ్తేనేమో గంగ కాడికి పోతాము. ఫుల్ మంది అయితే ఎక్కుతాను చూడండి గుట్ట ఎంత మంది ఉన్నారో. ఈ జాతరకు వచ్చే చాలా మంది అయితే ఇక్కడ గంగ కానే స్నానాలు అయితే చేస్తారు. మేము కూడా లాస్ట్ టైం ఇక్కడనే చేసినాం కానీ బాగా దూరం నడుచుడు ఉంటదని మేమైతే గోదావరిఖని గంగ కాడికి అయితే పోయినాము. ఇక్కడ మనకు ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఆటో ఎక్కైతే పోవచ్చు. ఒకరికి 30 రూపీస్ అయితే తీసుకుంటాడు గుట్ట మీదకి ఎక్కడానికి అయితే. వాటర్ ఫెసిలిటీ అయితే ఈసారి అయితే మంచిగా చేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడనే మనకైతే వాటర్ అయితే ఉంటది. కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు వాటర్. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే మంచిగా ఫెసిలిటీస్ అయితే చేసిండ్రు. ఇది మొత్తం ఆటో పార్కింగ్. ఇక్కడ నుంచి అయితే మనకు సగం గుట్ట మీద దాకానైతే తీసుకోబోతారు. కుండలనే ఆడతారా అని అట్లే పడుకోపోతారు. వీళ్ళు ఎత్తుకొని పోతారు. అదే అందుకే అంటాడా మనం డబ్బుల్లో అట్లనే పడతాం. మేము పోయినసారి కాక అన్నీ నడిచినాం. ఈ సర్వాలు కూడా అమ్ముతారు ఆడ. డిసౌంట్ సర్వాలు. ఆటోలు అయితే మనకు సగం దూరం దాకానే తీసుకొచ్చి వదిలిపెడతారు. అక్కడి నుంచి అయితే అసలైన రోడ్డు స్టార్ట్ అవుతుంది. కచ్చా రోడ్ ఉంటుంది. కింద మొత్తం బండలు ఉంటాయి. మళ్ళీ హైట్ ఉంటుంది. గుట్ట ఎట్లుందో అట్లనే వేసిండ్రు. రోడ్ అయితే మొత్తం హైట్ ఉంటుంది. అది ఎక్కడానికి అయితే కాళ్ళు ఘోరంగా నొప్పులు ఎత్తాయి. బయట కంట్రీలలోనైతే ట్రెక్కింగ్ చేయడానికి, క్యాంపెయినింగ్ చేయడానికి అయితే ఎక్కడెక్కడికో పోతారు. ఇక మనకైతే అదంతా అవసరం లేదు. మనకు సంవత్సరానికి ఒక జాతర వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మనం ట్రెక్కింగ్ చేసినట్టే ఉంటుంది, క్యాంపెయినింగ్ చేసినట్టే ఉంటుంది జాతరలకు వస్తే. ఇక ఒక్కొక్కరు ముసలోళ్ళు అయితే సామాన్లు పట్టుకొని అయితే ఈజీ ఎక్కుడు. వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపించుడు. గంత ఏజ్ లో కూడా గంత మంచిగా గుట్టెక్కుతానంటే భలే అనిపించుడు. ఈ మన జనరేషన్ వాళ్ళు అయితే ఈ గుట్టనైతే అస్సలు ఎక్కలేరు. సగం మంది అయితే ఎక్కడ పడితే అక్కడనే కూర్చుండు కాళ్ళ నొప్పికి. వరకు ఇంత పెద్ద గుట్టను వాళ్ళ లెక్క ఎక్కగలిగితే మనం కూడా గ్రేటే. అంత స్టామినా ఉంటుందో ఉండదో మనకైతే. కచ్చిరి బండ కాడికి వచ్చినాం. సగం దూరం వచ్చినట్టు. వచ్చే రోజు వచ్చావా? ఎన్ని సంవత్సరాలకు వచ్చినావు? మా తాతనైతే 10 సంవత్సరాల తర్వాత వచ్చిండంట. అప్పటికిప్పటికి ఫుల్ మారింది. మా కాలంలోనైతే ఫుల్ పెద్ద పెద్ద బండలు ఉండేటి, ఇంకా దారుణంగా ఉండేది రోడ్డు. ఇప్పుడు మంచిగా ఉన్నదా అని చెప్తాండు. ఇక ఈ ప్లేస్ అయితే చూసుకున్నాం మేము. ఇక్కడనే సామాన్ మొత్తం పెట్టేసి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తాము. ఇక గుడికి పోయే దారిలోనైతే బోనానికి కావాల్సిన పువ్వులున్న, పట్నానికి కావాల్సిన సామాన్ అయితే కొనుక్కొని పోతున్నాము. ఇక ఇక్కడనైతే కొంచెం రేట్ ఎక్కువనే చెప్తారు. ఎందుకంటే కింది నుంచి మీ దాకా సామాన్ మోసుకొని వచ్చి మీదనైతే
అయితే రేట్ ఎక్కువనే ఉంటుంది. గుట్ట మీదకి కిందికి ఒక 5 రూపీస్ ఏమో డిఫరెన్స్ ఉంటుంది. కింద కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఇది జాతర కాబట్టి. అక్కడనైతే మీకు బెలూన్ కనబడుతుంది కదా, అక్కడనైతే ఉంటుంది గుడి. ఇంకొక 2 టర్నింగ్లు ఉంటాయి, అవి తిరుక్కుంటానైతే గుట్ట మీదకి అయితే ఎక్కాలి. మీరు ఈ జాతరకు రావాలనుకున్న వాళ్ళకైతే నేను ఒక సజెషన్ ఇస్తా. కష్టమైన మంచిదే కానీ పొద్దుగాల 5కి లేచి ఒక 7-8 వరకు ఈ గుట్ట దగ్గరికి రావడానికి అయితే ట్రై చేయండి. లేట్ అయిన కొద్దీ గుడి దగ్గరనైతే జనాలు వెరుక్కుంటా పోతారు. మీరు ఎంత తొందరగా వస్తే మీకు అంత తొందరగా అవుతుంది దర్శనము, ఎంత లేట్గా వస్తే అంత లేట్గా అవుతుంది. ఒక్కొక్కరు పొద్దుగాల వచ్చిన వాళ్ళు సాయంత్రం అవుతుంది ఒక్కొక్కరికి దర్శనం కావడానికి. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. ఒక్కరికైతే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. నార్మల్ దర్శనం వాళ్ళకైతే లైన్ ఎక్కడ దాకా ఉన్నదో చూసిండ్రా, ఇంకా బయట కూడా చాలా మంది అయితే ఉన్నారు లైన్లో నిల్చొని. ఈ స్పెషల్ దర్శనానికి కూడా కొంచెం లైన్ తక్కువ ఉన్నదని మేమైతే స్పెషల్ దర్శనం తీసుకున్నాము. నార్మల్ దర్శనం వాళ్ళకున్న స్పెషల్ దర్శనం వాళ్ళకైతే 2-3 గంటలు అయితే డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ దర్శనం వాళ్ళకైతే టైం బాగా పడుతుంది దర్శనం కావడానికి. లైన్ అయితే పోయే కొద్దీ పెరుక్కుంటూనే పోతుంది. ఇప్పుడైతే మా దగ్గర ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన వచ్చిండని మా దర్శనం అయితే ఆపిండ్రు. ఇక్కడనే లైన్లో నిల్చొని ఉన్నాము. ఎమ్మెల్యే పోయి దర్శనం చేసుకొని వచ్చే వరకు అయితే మేము ఈ లైన్లో నిల్చొనే ఉండు. ఈ యాలాల గట్టుమల్లన్న జాతరకు తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది అయితే వస్తారు. మల్లన్న గుడి ఇప్పటి నుంచి కాదు, పాండవులు ఉన్నప్పటి నుంచి ఈ మల్లన్న గుడి అయితే ఉన్నది. ఈ గుడినైతే పాండవులే నిర్మించిండ్రు. ఇక్కడనైతే పాండవులు నివసించే వాళ్ళనైతే అంటారు. ఈ ఆలయాలలో ఉన్న శివలింగాన్ని అయితే మల్లన్న దేవుని రూపంలోనైతే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ అయితే పూజిస్తారు. ఇక్కడనైతే బోనాలు పెడతారు, ఇంకా మల్లన్న పట్నాలు కూడా ఎత్తారు. ఈ గుట్ట కనబడుతుంది కదా, ఈ గుట్ట లోపట్నైతే మల్లన్న దేవుడు అయితే ఉంటారు. ఇక్కడనే మనకైతే టెంపుల్ లాగా కట్టారు కానీ లోపట్నైతే పెద్ద గుహలాగా ఉంటది. అంతకుముందు అయితే చిన్నగానే ఉండేదంట. ఒక మనిషి అటు పోయి మళ్ళీ ఇటు రిటర్న్ అత్తనే ఇంకొక మనిషి పోయేటట్టు ఉండేదట. ఇప్పుడు పోన్ అయితే ఈ గుహనైతే పెద్దగానైతే వేసుకుంటూ పోతాండ్రు. మేము అంత ముందు వచ్చినప్పుడు కూడా గుహ చిన్నగానే ఉండే, ఈసారి అయితే ఇంకా పెద్దగా వేసిండ్రు ఈ గుహని. యాలాలలోనైతే శివలింగాన్ని అయితే మల్లన్న దేవుని లెక్క, ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి లెక్క ఇద్దరు లెక్కనైతే ఇక్కడ వచ్చిన భక్తులందరూ అయితే మొక్కుతుంటారు. ఇట్లా గుహ లోపట్నైతే ఈ శివలింగం అయితే ఉంటుంది. మాదైతే దర్శనం అయితే అయిపోయింది. దేవుని చూద్దామంటే మాకైతే సరిగ్గా కనబడడం లేదు, ఎందుకంటే చాలా భక్తులు వచ్చిండ్రు కాబట్టి తొందరగా పోలీసు వాళ్ళు బయటకు పంపిస్తాను. ఇక అందుకోసమనే మీకోసం అయితే క్రోమ్లోనైతే ఫోటో తీసి పెట్టిన, అందులోనైతే మీరు క్లారిటీగా చూడొచ్చు. దేవుని దగ్గర దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు మనం అయితే పట్నం వేపిద్దాము. అక్కడ గుడి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చేసినామంటే మనకైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టచ్చు. ఈ కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనైతే పట్నం ఎట్లా అవుతారా అని అయితే మీకు చూపిస్తా. పట్నానికి కూడా టికెట్ ఉంటుంది, అది కూడా ఎక్కడ తీసుకోవాలని అయితే చూపిస్తాం. ఇప్పుడైతే గుడి లోపట్నైతే బొట్టు పెడతలేరు, అంతకుముందు అయితే లోపట్నే పెట్టేటోళ్ళు. మనం బయటకు వచ్చిన తర్వాతనే బొట్టు అయితే పెట్టిపించుకోవాలి. బోనంలో వేయడానికి వాటర్ అయితే ఇస్తారు గుడి లోపటి. ఆ గుడి లోపట్నైతే ఊట లాంటిది ఉంటదంట. అప్పట్లోనైతే గుడి లోపట్నే ఇచ్చేటోళ్ళట, కానీ ఇప్పుడైతే అక్కడ వాటర్ తీసుకొచ్చి అయితే బయటనే ఇస్తాను. దేవుని దగ్గర ఉండే ఊటలా ఎంత మందికి నీళ్లు పోసినా అస్సలు ఒడిసేటి కాదంట, కానీ ఇప్పుడైతే బయటనే పోతారు. ఈ నీళ్ళు ఎందుకంటే బోనం పోసేటోళ్ళు అయితే ఆ నీళ్ళని పట్టుకుపోయి ఆ నీళ్ళతోటే బోనం వండుతారు. పట్నం వేయించుకోవడానికి అయితే టికెట్ 50 రూపీస్. ఆ టికెట్ తీసుకొని వచ్చి ఒగ్గులోళ్ళకి ఇస్తే వాళ్ళు అయితే పట్నం అయితే ఇస్తారు. పట్నం వేయించుకోవడానికి అయితే ఫుల్ మంది అయితే వచ్చిర్రు. మేము కూడా వేయించుకుంటాం ఇక్కడనే పట్నం అయితే. డిహైడ్రేషన్ కాకుండానైతే ఇక్కడనైతే వాటర్ ప్యాకెట్లు ఫ్రీగానే వంచుతారు. మన పట్నం టికెట్ ఇచ్చే పక్క పొంటే ఉంటది, అక్కడికి వెళ్ళి మనం ఎన్ని కావాలంటే అన్ని వాటర్ ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మేము పట్నం వేయించుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది అయితే పట్నము బోనం దగ్గర వేయించుకుంటారు, కొంతమంది అయితే చెట్టు దగ్గర వేయించుకుంటారు. ఎట్లా మొక్కుకున్న వాళ్ళైతే అట్లనైతే పట్నం అయితే వేయించుకుంటారు ఇక్కడ.
ప్రకారమై మగవాడు చుట్టమైన అతివాడు పట్నమేష కారణ అయితే ఫుల్ మంది ఉండే, అందుకోసమనే వీడియోనైతే సరిగ్గా తీయలేకపోయినా. ఇప్పుడైతే మేము గుట్ట మీదకి అయితే ఎక్కుతున్నాం. అక్కడనైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీకు చూపిద్దామని అయితే గుట్ట మీదకి అయితే వస్తున్నాం మేము. అట్లనే మీకు యాలాల మల్లన్న జాతర స్టోరీని అయితే చెప్తా. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. యాలాల జాతర స్టోరీలు అయితే చాలానే ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నా. ఒకప్పుడు పాండవులు వనవాసం చేసినప్పుడు అయితే ఇక్కడనే ఉండేటోళ్ళంట. శివరాత్రి రోజు ఒక ముసలావిడ గంగ స్నానం చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి పోదామని అయితే వెళ్ళిందంట. ఆ దారిలో వెళ్ళేటప్పుడు పాండవులకు కలిసి పాండవులు అయితే ఆ ముసలావిడతోటి చెప్పినారంట, ఇక్కడ ఉన్న ఈ శివలింగం కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామిదే, ఇక్కడనే పూజించు అని ఆ ముసలావిడతోటి చెప్పిండ్రంట. ఆ ముసలావిడ పేరు వేలావతి కాబట్టి ఆ ఊరిని ఆ ముసలావిడ పేరుతోటే వేలాల అని అయితే పిలుస్తూ ఉంటారు. ఈ జాతరను కూడా వేలాల గట్టు మల్లన్న స్వామి జాతర అని అయితే పిలుస్తూ ఉంటారు. మేమైతే ఇప్పుడు గుట్ట మీదకి వచ్చినాము. యాలాలకు ఎవరెవరు వచ్చిరో వాళ్ళందరూ ఖచ్చితంగా గుట్ట మీదకి వచ్చిపోయింది, మంచిగా ఉంటుంది. వీడియోనైతే మస్తు ఉంటుంది. గుట్ట మీద నుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ దేవుళ్ళు కూడా ఉంటాయి. అట్లా పోయినసారి వచ్చినాం మేము, ఈసారి మా మమ్మీనున్న మా తాతని తీసుకొని వచ్చినాం నేను. కోతులు ఉన్నాయి ఇక్కడ. గిక్కడ ఉన్నాడు, ఇగో గిక్కడ. మనం గుట్ట మీదకి ఎక్కంగానైతే ఫస్ట్ రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ అత్తనైతే మనకి ఇక్కడ హోల్ లాంటిది ఉంటుంది, ఇక్కడ నుంచి చూస్తే కింద దేవుడు కనబడతాడంట. అందుకోసమనే మేము వచ్చినాము. ఇక్కడ దగ్గరకు పోయి చూద్దాము, కొంచెం భయం అవుతుంది నాకు దగ్గరికి కోనికి. పొయ్యి అయితే చూపిస్తాం మీకు లోపల ఎట్లా కనబడుతుంది అని. ఇదైతే వెంటిలేషన్ కోసం అయితే కట్టిందంట. అంతకుముందు దేవుడు కనబడేటోళ్ళు అంట, కానీ ఇప్పుడైతే ఇళ్ళ నుంచి చూస్తే సరిగ్గా కనబడతలేరు. పోలీసు వాళ్ళు కనబడతారు, దేవుడు కనబడేమో కానీ మేము సరిగ్గా చూడడం లేదు. ఇక్కడ నుంచి అయినా చూద్దామంటే ఈడ కూడా కనబడలేదు దేవుడు. మంచిగా అంతకుముందు వచ్చినావా మీదికి? అంతకుముందు ఎన్నిసార్లు వచ్చినావు? నేను రెండోసారి వచ్చాడు. పోయినసారి మా డాడీ పోయి చూడిపోరు మంచిగా ఉంటుంది అన్న వాళ్ళు వచ్చినాం. పోయినసారి మంది బాగుండే, ఏడేమున్నదని చూపించారు, కానీ ఈసారి మంది లేరు. దిగచ్చు కింది నుంచి అటు సైడ్ నుంచి కిందికి కూడా దిగచ్చు. మా తాతనైతే ఫుల్ సంవత్సరాల తర్వాతనైతే వచ్చిండు. ఈ ప్లేస్లో ఇది ఉండేది అది ఉండేది అయితే అని చెప్తాండు. ఇక్కడనైతే భీముని పాదాలు అవన్నీ ఉంటాయి. కాన్ఫరెన్స్గా ఇటుపక్క ఉంటుందని పట్టుకొచ్చినా కానీ ఇటుపక్క కాదు, ఇంకోకే పోవాలి. అటు సైడ్ అయితే పోతాన్నాం. ఇక మా ఊళ్ళతో అయితే ఇక గుట్ట మొత్తం దింపిపిస్తాను. అంతకుముందు వచ్చినప్పుడు ఇంత చెట్లు లేకుండే, ఈసారి చెట్లు బాగున్నాయి, మళ్ళీ మంది కూడా తక్కువ మంది ఉన్నారు. అందుకోసమనే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అవతల పక్క పోక మేము ఇవతల పక్కన అయితే వచ్చినాము. అటిఏసి ఇటిఏసి అయితే ఫైనల్ ప్లేస్ కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి వ్యూనైతే మస్తు కనబడుతుంది. ఇక్కడ నుంచి పాదాలని మేక డెక్కలని అయ్యోటియోటి అన్ని కనబడతాయి. అక్కడ లాస్ట్ కు మనుషులు కనబడతారు కదా, అక్కడికైతే పోవాలి మనం ఇప్పుడు. ఏంటిది? కొల్లుకుంటనా? గుంట. కొంతమంది ఏమో భీముడు ఇక్కడనే పుట్టిండు అని అంటారు, కొంతమంది సీతమ్మ ఇక్కడనే తానం పోసింది అని అంటారు. ఇక్కడనైతే పిల్లలు పుట్టని వాళ్ళు అయితే ఈడికి వచ్చి వాళ్ళ కూర్చొని పూజ చేయించుకుంటే పిల్లలు పుడతారు అని అయితే నమ్ముతారు. ఈ పైన కూడా ఉన్నారు కానీ మమ్మీ, పైన కూడా అంటుకొని తింటారు. ఎండ కొట్టదా? మేకలు నీళ్లు తాగడానికైతే ఇట్లా లొంతల్లాగానైతే ఉన్నాయి. పోయినసారికి ఇప్పటికి మొత్తం చెరిగిపోయినాయి. పోయినసారి మేము వచ్చినప్పుడు అయితే క్లారిటీగానైతే ఉండే. ఆ వీడియో చూడండి, క్లారిటీగా అనిపిస్తుంది. ఎండ్ స్క్రీన్లోనైతే ఇస్తా. ఇదైతే భీముని పాదము. మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే కాలు ఏళ్ళు కూడా క్లారిటీగా కనబడ్డాయి మాకు. ఈసారి అయితే మొత్తం చెరిగిపోయినాయి, ఎందుకో తెలియదు నాకు కూడా. పాండవులు ఇక్కడ ఉన్నప్పుడు పొలాలు వేయడానికి ఇక్కడ పులులతోటైతే
సాళ్ళు దున్నిండ్రట. అవి కూడా ఉంటాయి మేము పోయినసారి వచ్చినప్పుడు. ఈసారి మొత్తం చెరిగిపోయినాయి. ఇంకా పులి కాళ్ళు గోర్లు కూడా ఉండే కనిపించినాయి, ఇట్లా కాళ్ళ అచ్చులు. అది కూడా మంచిగా ఉండే చూడ్డానికి. ఈసారి అయితే మొత్తం పోయినాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా మస్తుంటది చూడ్డానికి. మనం ఎక్కిన గుట్టకాడ నుంచి వెనక దిక్కు నుంచి కిందికైతే దిగాలి. దిగుతానైతే ఇక్కడ గుహ ఉంటది. ఈ గుహల్నే ఫస్ట్ మల్లన్న దేవుడు అయితే ఉండేటోడట. ఇక్కడికి వచ్చి ఎవరో బెదిరించిన తర్వాత మల్లన్న దేవుడు ఈ నుంచి అక్కడ ఇప్పుడు గుడి గట్టు ఉన్నది కదా, అక్కడికైతే వచ్చిందట. ఈ నుంచి ఆ గుహ లోపలికైతే దారి ఉన్నదట. కానీ కొంతమంది వెళ్దామని ట్రై చేసిందట, కానీ లోపల బాగా చిన్నగా ఉంటదట. ఇక మీద ప్లేస్ మొత్తం చూసుకొని వచ్చినాక కిందికైతే దిగుతున్నాం మేము. ఈ అన్నయ్య వాళ్ళే మమ్మల్ని అయితే ఆ గుహ దగ్గరికి అయితే తీసుకొని పోయిండ్రు. ఎంత మంది వచ్చింది చూసిండ్రా. మేము అప్పటికి ఇప్పటికైతే 2 లైన్లు నిండిపోయినాయి. స్పెషల్ దర్శనం లైన్ నిండిపోయింది, నార్మల్ దర్శనం లైన్ కూడా నిండిపోయింది. అందుకే పొద్దుగాల వస్తే తొందరగా అయిపోతుంది మన దర్శనం అయితే. ఇక మేము ఆపుకున్న ప్లేస్ కాడికైతే పోతాము. ఫుల్ ఎండ కొడుతుంది. పొద్దుగాలనేమో ఘోరంగా చలి పెట్టింది. ఇక మధ్యాహ్నం ఏమో ఘోరంగా ఎండ కొట్టుడు. ఇక ఇక్కడ పనిచేసేటోళ్ళకైతే ఫుల్ కష్టం. పొద్దున్న దాకా ఎండలనే నిల్చొని ఉండాలి. అయితే ఫుల్ ఉంటది ఇక్కడ. టిఫిన్స్, బోండాలు, బజ్జీలు అన్ని ఉంటాయి. ఇక్కడ సోడాలతోటే బతికేయచ్చు. ఈ ఎండకు తిరిగి వచ్చినాక సోడాలు తాగితే మస్తు అనిపిస్తుంది. ఇక గుట్టనైతే దిగుతాం. ఒక్కొక్కరు అయితే ఇప్పుడే గుట్టెక్కుతారు. వీళ్ళకు దర్శనం అయితే ఎప్పుడు అవుతుందో. ఇక ఇక్కడి వరకే సీసీ రోడ్ ఉంటుంది. ఇంకా కొంచెం కిందికి దిగిన తర్వాతనైతే మొత్తం కచ్చా రోడ్ ఉంటుంది. ఇక కుండలలో నీళ్ళు పట్టుకొని వస్తారని చెప్పిన కదా, అట్లనే పట్టుకొస్తారు. ఇక ఒక్కొక్కరు అయితే ముళ్ళలు అయితే నెత్తిమే పెట్టుకొని వస్తారు. పాపం ఈ ఎండకైతే ఎట్లా వస్తారో ఏమో వాళ్ళు. ఇక గుట్ట మీద మొత్తం గుడారాలు వేసుకొని అయితే ఉన్నారు. వీళ్ళకైతే ఎండ ఘోరంగా కొడుతుంది. ఇక మేమైతే కిందికి దిగుతున్నాము. గుట్టనైతే ఘోరంగా నిట్ట నిలువు ఉంటది. ఎక్కుడు కష్టమే, దిగుడు కష్టమే గుట్ట మీద. ఇంకా సామాన్లు తీసుకొని వస్తాను, వాళ్ళకైతే ఇంకా కష్టము. నీళ్ళ ఫెసిలిటీ అయితే ఈసారి అయితే మంచిగా చేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడనే ట్యాప్స్ పెట్టిర్రు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాటర్ బాగా యూజ్ చేస్తాం కదా మనము, అందుకోసమనే ఇట్లా ట్యాప్స్ పెట్టిర్రు. ఇంకొక ప్లేసులలోనైతే ట్యాంకర్లే తీసుకొచ్చి పెట్టిర్రు. మేమున్న ప్లేసుల్లో అయితే మాకు ఇట్లా వాటర్ ఫెసిలిటీ అయితే లేదు, అందుకోసమనే వాటర్ ట్యాంకర్ అయితే తీసుకొని వచ్చిర్రు. ఇక మా బోనాల వేసుడు అయితే అయిపోయింది. ఇక మేమైతే బోనం చెల్లించుతున్నాము. మధ్యన మామిడి పల్లె రావయ్యా, మధ్యన మామిడి పల్లె మల్లన్నా మా బోనం చెల్లించడం అయితే అయిపోయింది. సాయంత్రమే చెల్లించినాం మేము. కొంతమంది అయితే నైట్ చెల్లిస్తారు, అప్పుడైతే మస్తు కనబడుతుంది. ఇక మేమైతే ఒక్క పొద్దు అయితే ఇడుతున్నాము. ఇక మా మమ్మీ బోనాలకు బెల్లపన్నం ఉన్న కూరగాయలు వండింది, మస్తు ఉన్నది టేస్ట్ అయితే. తిన్నాము, ఒక్క పొద్దు అయితే ఇడిచినాము. ఇక ఈడ కూర్చున్నాం సాయంత్రము. ఇక కొంచెం అయిన తర్వాతనైతే గుట్ట మీదకి పోతాం. మళ్ళీ ఏమన్నా ఉన్నాయా షాపింగ్ చేయడానికి. షాపింగ్ అంటే ఏం చేయం కానీ జస్ట్ చూడడానికి. నైట్ పూట మంచిగా ఉంటుంది చూడడానికి. గుట్ట మీదకి పోతే మొత్తం బోనాలలో దీపాలు పెట్టుంటాయి కదా, దీపాలు వెలుగు మస్తు కనబడుతుంది. మీకు కూడా చూపిస్తా. ఇంకెవరన్నా పోయిన సంవత్సరం వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఎండ్ స్క్రీన్లోనైతే ఆ వీడియో ఇస్తా. ఆ వీడియో కూడా పోయి యూజ్ చేయండి. నైట్ అయితే అయింది. ఇప్పుడు మేము గుట్ట మీదకి అయితే పోతున్నాం. దీపాల వెలుతురు అయితే మస్తు కనబడుతుంది. ఫోన్ల కన్నా ఇంకా బయట చూస్తేనైతే మస్తు కనబడుతుంది. ఫోన్లో అంత క్లారిటీగానే అయితే రాలేదు. ఇంకా గుట్ట మీద అయితే ఇంకా మస్తు ఉంటుంది. గుట్ట మీద మొత్తం దీపాలే ఉంటాయి. ఇక చెట్లల్లో జాగా దొరకని వాళ్ళు అయితే రోడ్డు మీద వేసుకొని వండుకున్నారు. పాపం వాళ్ళకైతే దుమ్ము ఘోరంగా వస్తుంది. ఇక ఇక్కడ కూడా వచ్చాడు మంది బోనాలు అయితే వేసిండ్రు. మస్తు కనబడుతున్నాయి బోనాలు. కొంతమంది దేవునికి మొక్కుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు, లేకపోతే కిందికి వెళ్ళిపోతారు. ఇక కొంతమంది మాత్రమే గుట్ట మీదనైతే ఉంటారు.
జాతరకు వచ్చి ఏం కొనుక్కోకుండా పోతే ఎట్లా చెప్పుర్రి. నా కళ్ళకైతే ఇవి అయితే మస్తు అట్రాక్టివ్గా అనిపించినాయి, అందుకోసమనే ఇడికి వచ్చినాము. నైట్ టైం కదా భలే చెమక ఇస్తాను ఈడుర్రి. జాతరలలో నాకు నచ్చని వస్తువే ఈ పీక. నచ్చదాన్ని ఎందుకు కొనుక్కున్నాం అని డౌట్ రావచ్చు మీకు, అది నా కోసం అయితే కాదు. ఆ సౌండ్కి అయితే ఘోరంగా ఇరిటేషన్ లేస్తుంది. నా కోసం కొనుక్కున్న ఒకగానొక వస్తువు ఈ గన్ను, కానీ అది పని చేయకుండా పోయింది. పని చేయకుండా పోలే, పని చేస్తాను కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుడో నాకు తెలుస్తలేదు. అందుకోసమనే అది నేను కొడితే అస్సలు వేలు లేదు. అల్లనైతే అగ్గిపుల్ల పెట్టి షూట్ చేస్తేనైతే అల్ల నుంచి పొగ వస్తుంది, ఘోరంగా సౌండ్ వస్తుంది. అందుకోసమనే నాకు ఆడ నచ్చి దాన్ని అయితే తీసుకున్నా, కానీ నాకు అది ఎట్లా యూజ్ చేయాలనో అయితే తెలుస్తలేదు. మనం మళ్ళీ అక్కడ షాప్ అయిన దగ్గరికి పోయి ఎట్లా యూజ్ చేయాలని అయితే తెలుసుకొని వద్దాము. ఇక మా ఊళ్ళో అయితే నన్ను తిట్టుడు, పైసలన్నీ వేస్ట్ చేసినావు, పని చేయని గన్ను కొనుక్కొచ్చుకున్నావు ఏందని. ఇక అగ్గి పుల్లలు పెట్టడానికైతే ఇక మా మమ్మీ తిట్టుడు, అగ్గిపెట్ట మొత్తం వేస్ట్ చేస్తాను, ఆ పుల్లలన్నీ అల్ల పెట్టా అని. మా తాత ఉన్న నేనైతే ఇద్దరం పట్టినాం, దీన్ని ఎట్లయినా వేసి పని చేసి తట్టి వేయాలని. ఎంతసేపు తంటాలు పడ్డా అదైతే పని చేయలేదు. ఇక షాప్ అయిన దగ్గరికి తీసుకుపోతేనే ఇది ఏంటిది అని తెలుస్తుంది. పని చేయని గన్ను కొనుక్కొచ్చుకున్నామని తిట్లు తిని ఇక గన్ను పట్టుకొని మా తాతని బతిమిలాడైతే తీసుకొని పోతాన్నా. పోదాం తాత ఆ షాప్ అయిన దగ్గరికి అని. ఇక మేమిద్దరం కలిసి అయితే పోతున్నాం ఆ షాప్ దగ్గరికి. పోయి అసలు అది ఎట్లా పని చేస్తుంది అని అయితే తెలుసుకొని వద్దాం మనము. మేమైతే నైట్ అస్సలు నిద్రపోలేదు. అక్కడ ట్యాప్ వాటర్ ఇడిచిండ్రు కదా, అక్కడ వేస్ట్ వాటర్ మొత్తం మా దగ్గరికే వచ్చుడు. ఇక మా చేప మొత్తం దడిసింది. ఇక ఇట్లయితే కాదని ఇక తెల్లారంగా 3 అయితే అవుతుంది. ఇక ఈ టైంకి అయితే మేము కిందికి అయితే పోతున్నాము. అది మా దీపమే, అక్కడనైతే పెట్టేసి ఇక మేమైతే కిందికి పోతున్నాము. నైట్ దీపాలు ఎంత మంచిగా కనబడుతున్నాయి చూసిండ్రా. గుట్ట మీద వండుకోవాలని అట్లా సాత్రానికి కొంచెం పొరిగినట్టు అందరూ నైటే స్టార్ట్ అయ్యారు కిందికి దిగుడైతే. ఇక వీళ్ళైతే రోడ్డు పక్క పొంటే వండుకున్నారు. పాపం వాళ్ళకైతే మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే నైట్ మొత్తం మీద నుంచి కిందికి, కింది నుంచి మీదికి మనుషులు నడుచుకుంటూనే ఉంటారు. వాళ్ళ సౌండ్కి అయితే మస్తు డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఇక మాతో పాటు చాలా మంది కిందికి దిగుతారు. మనం వచ్చేటప్పుడు చూసినాం కదా కచ్చిరి బండ, ఇక ఇక్కడ దాకా వచ్చినామంటే సగం దూరం వచ్చినట్టే. కింద లైట్లు అయితే ఎంత మంచిగా కనబడుతున్నాయి చూసిండ్రా. ఇప్పుడు అక్కడ లైట్లు కనబడుతున్నాయి కదా వరుసగా, అక్కడ దాకానైతే మనం నడుచుకుంటానైతే పోవాలి. గుట్ట మీద నుంచి కిందికి అయితే నడుచుకుంటానైతే కిందికి దిగినాము. చేతిలో సామాను ఉండే, అందుకోసం అని ఎక్కువ వీడియో తీయలేదు. తెల్లారైతే గుట్ట కిందనైతే మేము అన్న సత్తర్ని అయితే ఎత్తాము. అది ఎట్లా ఎత్తాం అనేది ఇప్పుడు మీరు చూడండి. అన్న సత్తర్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తాను. ఇక పొద్దుగాల గుట్ట మీద నుంచి కిందికి దిగిన తర్వాతనైతే స్నానం చేసి వచ్చి అన్నం ఉన్న కూరలు అయితే వండుతారు. వండిన తర్వాతనైతే అన్నాన్ని ఇట్లాంటి వైట్ కలర్ క్లాత్ పైననైతే వేసి అన్నం అంతా ఒక కుప్ప లెక్క వేయాలి. ఈ ఒగ్గులలో అయితే వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళైతే దేవునికి అయితే అప్ప చెప్పుతారు. ఈ అన్నాన్ని మొత్తం మనం ఏం చేయాలంటే ఎవరికైనా అన్నం తినడానికి అయితే పెట్టాలి. కోరుకున్న కోరికలు అయితే నెరవేరితే దేవునికి అయితే బోనాలు పోతారు. ఇట్లా అన్నసాత్ర కూడా ఎత్తారు కింద. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మొక్కుతారు. ఇక మేమైతే బోనం పోసి తెల్లారి కిందికి వచ్చి అయితే ఇట్లా అన్నసాత్రని అయితే ఎత్తాము. ఇక మేమైతే ఒక్క పొద్దు అయితే తిడుతున్నాం. మా మమ్మీ అయితే పప్పుచారు వండింది. మేము తిన్న తర్వాతనైతే ఇంకెవరన్నా వస్తే వాళ్ళకైతే అన్నం అయితే వడ్డిస్తాము. మా పక్క కూర్చున్న వాళ్ళైతే చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఇక వాళ్ళనైతే పిలిచి పెట్టినాము. ఇంకా ఒగ్గులోళ్ళు కూడా బాగానే మంది అయితే వచ్చి తిండిపోయిండ్రు. ఇంటికి అయితే పోతున్నాం. కింద అన్న సత్తర వేసుకున్నాము, ఇక అందరికి పెట్టినాం, మేము కూడా తిన్నాం. ఇంటికి అయితే పోతాను. ఎప్పుడు టైం అయితే ఎంత అవుతుంది? 9 అవుతుంది, 9:30 అవుతుంది. అయిపోయింది మా యాలాల గట్టు మల్లన్న జాతరని అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.